హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ధర్మానికి పోతే కర్మం చుట్టుకోవడం అంటే ఇదేని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నా భాషాభిమానంతో తెలుగు సినిమా పైన ప్రేమతో మన సినిమాని ఆదరిద్దాం, హక్కున చేర్చుకుందామని అల్లరి నరేష్ అన్నయ్య నటించిన బచ్చెలమల్లి సినిమాకి వెళ్ళారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయాసంతో మాటలు కూడా రావడం లేదు వాళ్ళకి. ఎలాగోలా 4 విషయాలు రాబట్టాను, అవి మీ చెవున పడేస్తాను, వినండి. ఒకప్పుడు కామెడీ పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అల్లరి నరేష్ అన్నయ్య కెరియర్లో కొంచెం ట్రాక్ తప్పాడు. సక్సెస్ కోసం తంటాలో లేదంటే కామెడీ హీరో అనే ముద్ర తొలగించుకోవాలనో తెలియదు. ఈ మధ్య అన్ని సీరియస్ కథలే ఎంచుకుంటున్నాడు. అయితే దర్శకుడు కథ చెప్పేటప్పుడు సీరియస్గా చెప్తే అదే సీరియస్ కథ అనుకున్నట్టున్నాడు. ఈ బచ్చెలమల్లి సినిమాలో ప్యూర్ మాస్ లుక్లో కనిపించాలని మొక్కం నిండా మన్ను పూసుకొని బురదలో దొల్లిన గూర్ఖాకి ఎక్కువ గుండాకి తక్కువ అన్న రేంజ్లో దర్శనమిచ్చాడు అన్నయ్య. దర్శకుడు అన్నయ్యని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, కానీ ఈ దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ద షీప్ అయ్యాడు. ఏదో చెప్పాలని ట్రై చేశాడు, కానీ తను అనుకున్నది చెప్పలేక చెప్పింది మనకు అర్థం కాక చివరికి అది అటు ఇటు ఎటు కాకుండా పోయింది. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే బచ్చెలమల్లి అంటే ఏదో ఊరు పేరు అనుకున్నారంట మన ట్రేడ్ పండితులు. తీరా చూస్తే అది హీరో పేరు. ఈ సినిమాలో అదే పెద్ద ట్విస్టు. ఈ సంవత్సరానికి మన ట్రేడ్ పండితులు చూసిన ఆఖరి ట్విస్ట్ కూడా ఇదేనంట. ఇక కథ విషయానికి వస్తే గోదావరి ప్రాంతంలో సురవరం అనే గ్రామంలో మన బచ్చెలమల్లి ఉంటాడు. చిన్నప్పుడు చాలా తెలివైన విద్యార్థి. అతనికి తండ్రి అంటే చాలా ఇష్టం, తండ్రికి ఇతనంటే ప్రాణం. అయితే వీళ్ళ నాయన వేరే ఇంట్లో 2వ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఆ అకౌంట్కి షూరిటీ కింద ఒక కొడుకు కూడా పుడతాడు. ఆ 2వ అకౌంట్ ఉన్నట్టుండి వీళ్ళ రేషన్ కార్డుతో లింకప్ అవుదామని వస్తుంది. దానికి హీరో వాళ్ళ తాతయ్య బచ్చెల రంగయ్య, మా రేషన్ కార్డులో నువ్వు లింకప్ అవడానికి వీల్లేదు, దానికి నేను ఒప్పుకోను, నీ అకౌంట్ చెల్లదని కరాఖండిగా చెప్తాడు. నువ్వు మర్యాదగా మొదటి అకౌంట్తో ఉండి ఈ రేషన్ కార్డులో ఉంటావా, లేదంటే నీ 2వ సెటప్ అకౌంట్తో వెళ్ళిపోతావా అని హీరో తాత బచ్చెల రంగయ్య హీరో నాయన్ని అడుగుతాడు. దానికి 2వ అకౌంట్ పైన విపరీతమైన ప్రేమను పెంచుకున్న హీరో వాళ్ళ నాయన ఆ అకౌంట్తోనే సపరేట్గా రేషన్ కార్డు ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ నాయన సెకండ్ సెటప్తో వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని మన హీరో పీకల దాకా తాగుతూ ముఖం నిండా మన్ను పూసుకొని స్నానం కూడా చేయకుండా తిరుగుతుంటాడు. ఎవడో ఒకరితో తాగి గొడవ పెట్టుకోవడం, వాంతో 4 తన్నులు తినడం, ఈయన 2 ఏట్లు పీకడం, ఇదే పని. 3 పెగ్గులు 6 తన్నులుగా సాగిపోతున్న ఆయన జీవితంలో అనుకోకుండా మన హీరోయిన్ అక్కయ్య ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో లవ్లో పడి ఆమెను పడేసి నువ్వు చెప్తే నేను మారిపోతానే ఆమె చెప్పకముందే మారిపోతాడు. ఆమెను లవ్లో ఎలా పడేస్తాడో తెలుసా? ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. చేసిన తర్వాత ఆమె సమాధానం కోసం ఆమె వెంట పడుతూ ఉంటాడు. బచ్చెలమల్లి కనిపించకుండా తప్పించుకునే క్రమంలో ఆమె డ్రెస్ ఒక మేకుకు తగులుకొని చిరిగిపోతుంది. అది హీరోనే చేశాడు అనుకొని ఒక్కటి పీకుతుంది. అప్పుడు మన హీరో పెద్ద దబ్బనానికి ఒక పురుకోస్ తగిలించుకొని ఆ చిరిగిన డ్రెస్ని కుట్టేస్తాడు. ఆయన కుట్టడం చూసిన అక్కయ్య వెంటనే లవ్లో పడిపోతుంది అన్నతో. అంత పెద్ద లవ్ స్టోరీ ఇది. హీరోయిన్తో ప్రేమలో పడిన తర్వాత తాగుడు మానేసి ఆమెను పెళ్లి చేసుకోవాలని గోనె సంచుల వ్యాపారం పెడతాడు అన్నయ్య. వీళ్ళ ప్రేమ విషయం హీరోయిన్ అక్కయ్య వాళ్ళ నాన్న రావు రమేష్ కూడా చెప్తుంది. ఆయన కూడా ఒప్పుకొని పెళ్లి పత్రికలో హీరో వాళ్ళ నాన్న పేరు వేయించాలని చెప్తాడు. దానికి మన హీరో ఒప్పుకోడు. దాంతో రావు రమేష్ అంకుల్కి కోపం వచ్చి హీరోయిన్ అక్కయ్యకి వేరే పెళ్లి నిశ్చయిస్తాడు. మన హీరో అన్నయ్య మళ్ళీ తాగుడుకు బానిస అయిపోయి ఉన్నవన్నీ అమ్ముక దెంగి తాగుతుంటాడు. పెళ్లి ఇష్టం లేక తండ్రికి చెప్పుకోలేక మళ్ళీ వస్తాడని ఎదురు చూసి 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 హీరోయిన్ అక్కయ్య కూడా చనిపోతుంది. ఆమె చనిపోవడం తట్టుకోలేక చేసిన పాపాలు తలుచుకొని మళ్ళీ కూడా చనిపోతాడు. ఆ సెంటిమెంట్ని తట్టుకోలేక కళ్ళు పిండుకొని మరి ఏడ్చిన మన ట్రేడ్ పండితులు మధ్యలోనే లేచి వచ్చేసారంట. స్టోరీ చెప్తుంటే మీకు హాయిగా ఉందేమో, థియేటర్లో కూర్చున్న మన ట్రేడ్ పండితులకి వంకాయలు జారిపోయాయంట. ఈ సినిమాలో అల్లరి నరేష్తో దర్శకుడు ఒక డైలాగ్ చెప్పించాడు, నా ఇష్టం, నాకు నచ్చిందే చేస్తా అని. మొత్తం సినిమా కూడా వాళ్లకు నచ్చినట్టే చేశారు. మధ్యలో మనల్ని బలి చేశారు. మనిషి జీవితంలో మరీ మూర్ఖత్వంగా ఉంటే జరిగే నష్టం ఊహించలేం, చివరికి మిగిలేది శూన్యం. ఇది స్టోరీ యొక్క కోర్ పాయింట్. కానీ దాన్ని చెప్పడంలో డైరెక్టర్ బాగా ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడే తిప్పి ఏ క్యారెక్టర్కి సరైన స్కోప్ ఇవ్వకుండా అన్నింటినీ సగంలోనే ఎండ్ చేస్తాడు. దాంతో అది కాస్త చిరిగి చాటంతై చాపంతైంది. రఫ్ లుక్లో కనిపించిన హీరోలో అస్సలు హీరోయిజమే కనిపించదు. లవ్ ట్రాక్ మరీ ఘోరంగా ఉంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్తో బలమైన ఎమోషన్స్ అవి పండించవచ్చు,
కానీ అది కూడా చేయలేదు. సరైన విలన్ లేడు. అసలు ఏ క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవ్వకుండా డైరెక్టర్ అన్నయ్య చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. తను చెప్పాలనుకున్నది మనకు అర్థం కాకుండా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అల్లరి నరేష్ ఈ పుచ్చకాయ స్టోరీలన్నీ వదిలేసి మళ్ళీ తన ఓల్డ్ కామెడీ యాంగిల్లో ట్రై చేస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మన ట్రేడ్ పండితులు. ఈ క్యారెక్టర్కి అతను అస్సలు సూట్ కాలేదు. అంటే అతనికి యాక్టింగ్ రాలేదు, చేయడం చేత కాలేదని కాదు, డైరెక్టర్ ప్రజెంట్ చేసిన తీరు బాగలేదన్నమాట. అలా ఉంది. ఇక హీరోయిన్ అయితే పర్వాలేదు, మిగతా వాళ్ళ గురించి నన్ను అడగొద్దు. అంటే డైరెక్టర్ అన్నయ్య ఎవరికి అంత స్కోప్ ఇవ్వలేదన్నమాట వీళ్ళకి. ఓవరాల్గా ఈ బచ్చెలమల్లి మూవీ అటు సీరియస్నెస్కి, ఇటు కామెడీకి, సెంటిమెంట్కి దేనికి పనికి రాకుండా పోయింది. ఏం పని పాట లేదంటే లక్షణంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి అంటున్నారు మన ట్రేడ్ పండితులు. సో గాయస్, బచ్చెలమల్లి సినిమా మీరు కూడా చూస్తుంటే ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.